వేయించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసే కర్రీ టమాటా రొయ్యలు. ఇలా పచ్చిమిర్చి ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో రొయ్యలు వేసుకోవాలి. వీటిని కొద్దిగా ముందుగా వేయించి వాటర్లో వేసేసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఏమన్నా ఇసుక రాళ్ళు ఉన్నా పోతవి. ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలి రొయ్యలు. ఇప్పుడు రొయ్యలు ఆయిల్లో ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఇందులో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా రొయ్యలు అనేది చాలా బాగుంటుంది కర్రీ. రొయ్యలు అంటే అందరూ లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. టమాటాలు మంచిగా ఉడికినాయి చూడండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. మనకి రొయ్యలు స్మెల్ అనేది వావ్, మంచిగా స్మెల్ వస్తూనే ఉంటుందండి కర్రీ అయ్యే వరకు. సూపర్ స్మెల్ అసలు కదా. ఇప్పుడు కొద్దిగా టమాటా ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం పేస్ట్, వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసాము. కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతి పొడి, చూడండి ఇలా ఉడికితే కలర్లోకి వస్తుంది టమాటా మంచిగా. వావ్, అదిరిపోతుంది స్మెల్ రొయ్యలు. చూడండి ఎలా పొగలు వాసన స్మెల్ వస్తుందో. స్పైసీగా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టమాటా రొయ్యలు ఉడికింది అండి. ఇప్పుడు కొద్దిగా మసాలా యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మసాలా వేసిన తర్వాత చూడండి మనకి కర్రీ ఎలా వస్తుందో. టమాటా రొయ్యలు కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, రొయ్యలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కర్రీ, స్పైసీ.